ఆ విధంగా నిలిచిండి తలలో వచ్చి ప్రార్థించుకుందాము. దేవుని ఆరాధించుదాము. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి దేవుని ప్రభు యేసు క్రీస్తు కృపా సమాధానం మీకు కలుగును గాక. యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము. అప్పుడు మా నోరు నీ స్థుతిని ప్రచురపరచును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ఆది అందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగములకు మహిమ కలుగును గాక. త్రియేక దేవుని స్తుతి. మా తండ్రి అయిన దేవాని శక్తి వలన జ్ఞానం వలన సమస్తం సృష్టించినందుకును నీ కుమారుని మా రక్షకునిగా అనుగ్రహించడం వల్ల లోకం ఎంతో ప్రేమించినామని రుజువుపరిచినందుకు నిన్ను స్తుతించున్నాము. కుమారుడైన దేవ, మా అపరాధములకు అప్పగించబడిన నీవు తిరిగి లేచులో నీతిమంతులుగా చేయుటకు పాపం తప్ప అన్ని విషయంలో మా వలె చేయబడినందులకై నిన్ను స్తుతించున్నాము. పరిశుద్ధాత్ముడైన దేవ, సత్యమంతులో నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమరించినందుకై నిన్ను స్తుతించున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన దేవ, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రిని పరలోకమునకు విరోధంగా నీటను పాపం చేస్తే నీకు మీదట నీ కుమారుడు కుమార్తెను అనిపించుటకు యోగ్యురాలను కాను. మనం పాపం లేని వారమని చెప్పుకుని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయను. మనం మోకరించి మౌనంగా నుండి మనము హృదయపూర్వకంగా పరీక్షించుకుందాము. సర్వశక్తిగా దేవుని యొక్క మన పాపములను అందరం కలిసి వినయముతో దేవుని సన్నిధానంలో ఒప్పుకుందాము. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల తండ్రి, తప్పిపోయిన మార్గములు తప్పి తిరిగి మా హృదయముల ఆలోచన ఆశకి అనుసరించుకుని ఈ పరిశుద్ధమైన ఆజ్ఞ మీదికి మేము చేయవలసిన చేయాలని చేస్తుంది. మాలో క్షణమేమీ లేదు. ఆయన మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా నీ మనుషులకు తెలియజేసిన వాగ్దానం ప్రకారం ఓ ప్రభువా, పాపి పీడితులైన మమ్మల్ని కరుణించుము. వారిని కాయము, పశ్చాత్తాపడు వారిని తిరిగి చేర్చుకును. మరియు మిగిలి కనికరం గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. మేమిగా భక్తి నీతి సుగుణులతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తియు కనికరం గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వారి నుండి మనం విడుదల దయచేసి మన నడత దిద్దుకొంటకు సమయం దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభువును స్తుతించుడి. ప్రభు నామము స్తుతింపబడును గాక. ప్రార్థించుకుందాము. పెంతెకోస్తు తర్వాత 11వ ఆదివారపు సంగ్రహ ప్రార్థన, దివ్య స్నానము, బాప్తిస్మము. దివ్య స్నానము ద్వారా క్రీస్తు తోడి గుర్తింపు నొందుగా. సర్వశక్తిమంతుడైన దేవా, విమోచించువాడా, నీ కుమారుడును మరియు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మీరు మమ్మలను ముద్రించితిరి కదా. నీవు ఈ లోకమంతటికి నీ న్యాయమును బయలుపరిచితివి మరియు తరతరములను ఆశీర్వదించితివి. మేము పాపులమై ఉన్నప్పటికీ బాప్తిస్మపు శక్తి ద్వారా సమస్త బంధకాల నుండి మమ్మల్ని విమోచించుటకు క్రీస్తు మా యొద్దకు వచ్చిన గల మరియు సమస్త అధికారము ప్రభావము కేవలం ఆయనకు మాత్రమే చెల్లును. నీ ఆత్మ ద్వారా అస్తవ్యస్తత కలిగిన మా స్వభావమును నీ ఆత్మతే శుద్ధీకరించి ఐక్యతలోనికి నడిపించుము. మమ్మలను మేము నిజముగా వినూత్నీకరించుకొని సేవించుటకు నీ ఆత్మ ద్వారా సహాయం చేయము. తద్వారా మేము దేవుని రాజ్యమును కనుగొందుము. నిత్య జీవం గల దేవా, నీ స్థిరమైన నమ్మకము మరియు కరుణ ద్వారా మమ్మల్ని బలపరచుమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనమందరము లేచి నిలబడి ఉండగా